15వ అధ్యాయం. సిద్ధయోగి ఇలా చెప్పాడు. నాయనా, కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచివాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకునేవాడు. కాని కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరగా ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ల బెడద నుండి తప్పించుకోవడానికి సముద్రంలోకి ప్రవేశించి అదృశ్యమయ్యారు. అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నాడు. ఆయన ఒకరోజు గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు. ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం గురువుకర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక అతనికి సర్వమూ సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తరువాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు. వాహనములు ఎక్కరాదు. మంచము తాకరాదు. పగలు నిద్రింపరాదు. నిరంతరము ఆత్మదృష్టి అయి ఉండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ 3 పగళ్లు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనమవుతుంది అన్నాడు. అప్పుడా శిష్యులు, స్వామీ, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్ములను విడిచి మేమెక్కడికి పోగలము? దానివలన మాకు కలిగే లాభమేమున్నది అన్నారు. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం. దానివలన మనసు స్థిరమవుతుంది. అటు తరువాత ఒకచోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు. అప్పుడు శిష్యులు, స్వామి, మీ మాటయే మాకు ప్రమాణం. మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవీయండి అని కోరారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయనలారా, తీర్థాలన్నిటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగాతటయాత్ర చేయండి. అటు తరువాత యమున, సరస్వతి నదులను కూడా అలానే సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తరువాత వరుణ, కుశావర్త, శతద్రు, విపాస, శరావతి, వితస్త, అసిగ్ని, మరుద్రుద, మధుమతి, పయస్విని, ఘృతవతి, రేవ, చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుద, వైరోచని, పుష్కర, ఫల్గు, అలకనంద మొదలైన నదుల్లోనూ నదీ సంగమాల్లోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిషారణ్యము, పురుషోత్తమము, మహాలయము, కేదారము, కోటిరుద్రము, మాతృకేశము, కుబ్జతీరము, కోకాముఖి, ప్రసాదతీర్థము, విజయతీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి.
అలానే అయోధ్య, మధుర, మాయా, కాంచి, ద్వారక, సాలగ్రామము, శబలగ్రామములు దర్శించండి. సవ్య మార్గములో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి. గంధర్వపురం ఉత్తమమైన క్షేత్రము. అక్కడెన్నో తీర్థాలున్నాయి. అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా అమరజా నదీ సంగమున్నది. అచ్చటి అశ్వత్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే. దానికి ఎదురుగా నృసింహతీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని పక్కనే రుద్రపాద తీర్థము, చక్రతీర్థము, తరువాత కోటి తీర్థము, మన్మథ తీర్థము ఉన్నాయి. అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు. గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. తుంగభద్ర నదుల సంగమము, మలాపహ సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యరాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహ నదికి పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదుల్లోకి వచ్చి ఉంటుంది గనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కోటి, కోల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరము దర్శించండి. బిల్లవటి, వరుణా సంగమము, కృష్ణాతీరములోనున్న ఋష్యాశ్రమము దర్శించండి. అమరపురం వద్దనున్న కృష్ణవేణి, పంచనదీ సంగమంలో 3 రోజులు స్నానము, ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తరువాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణనగరము, అహోబిలము దర్శించండి. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు గనుక వాటిలో స్నానము చేయకూడదు. నదీ తీరాలలో నివసించేవారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు. నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము. అప్పుడు శిష్యులాయనకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.